ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. గోదా గోపికలు నప్పిన్నై పిరాటిని నిద్రలేపగా నప్పిన్నై పిరాటి తలుపు తీయడానికి సిద్ధపడిన శ్రీకృష్ణుడు మౌనంగా ఉండడంతో శ్రీకృష్ణుడిని మేల్కొల్పమని నప్పిన్నై పిరాటిని మరలా నిద్రలేపుతున్నారు గోదా గోపికలు 19వ పాసురంలో. బంగారపు దీపపు స్తంభముల యందున్న దీపములు ప్రకాశిస్తుండగా ఏనుగు దంతపు కాళ్లను కలిగిన మంచము, సౌందర్యము, చల్లదనము, మెత్తని తెల్లటి పరిమళము అనేటటువంటి 5 సుగుణములు కలిగిన పడక మీద నెక్కి కొప్పున వికసించిన పుష్పముల గుత్తులను ధరించిన నప్పిన్నై పిరాటి యొక్క వక్షస్థలము యందు శయనించి ఉన్న విశాల వక్షస్థలము కలిగిన స్వామి, మాతో మాట్లాడరాదా అనగా మాట్లాడనివ్వకున్న నప్పిన్నై పిరాటి యొక్క మనోభావమును గ్రహించి విశాలమైన నేత్రములకు కాటుకను ధరించిన నప్పిన్నై పిరాటి, నీవు నీ భర్త అయిన శ్రీకృష్ణుడిని ఒక్క క్షణమైన నిద్ర నుండి మేల్కొనడానికి సమ్మతించవు కదా. ఇది నీకు తగునా? వాని ఎడబాటును సహింపజాలవు. ఇది నీ స్వరూప స్వభావమునకు తగదు అంటూ నప్పిన్నై పిరాటిని నిద్రలేపుతున్నారు గోదా గోపికలు. జై శ్రీమన్నారాయణ.